అంటే చాలా రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే బై 2033 వరకు 1,00,000 crore మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది ఆర్గానిక్ దాంట్లో. సో ఈ మార్కెట్ గ్రోత్ని మనము ట్యాప్ చేయాలి. మీరు అందుకోవాలంటే ఆర్ యూ సమ్‌వన్ లుకింగ్ ఫర్ యాక్చువల్లీ గెట్టింగ్ ఇంటూ ఆర్గానిక్ బిజినెస్? అంటే దీంట్లో మీకు ఆర్గానిక్ బిజినెస్లో రావాలని అనుకుంటే చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్కి తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్లో ఆ అవకాశాన్ని ఇస్తున్నాం మేము. సో మీరు జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుండొచ్చు. ఈ రోజుల్లో న్యాచురల్ ఫుడ్, క్లీన్ ఫుడ్, కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలనేది చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది. దీనికోసమే మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. నేను శౌరి, నేను ఆర్గానిక్ ఫార్మర్. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసమే నా కార్పొరేట్ జాబ్ని వదిలేసి 2015 నుంచి నా ఫార్మింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఫార్మర్గా ఉండటం వల్ల ఈ ఫార్మింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, యాక్చువల్ ఎండ్ యూజర్ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, తర్వాత రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు కోసం ఇది మనం కొండాపూర్లో ఒక స్టోర్ రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఒక ఆన్లైన్ స్టోర్ కూడా రన్ చేస్తున్నాం. ఇంట్లో ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు చూస్తే టాటాస్ కూడా ఎంటర్ అయిపోయింది. ఆర్గానిక్ ఇండియా అనేది 2,000 crores పెట్టి ప్రొక్యూర్ చేసేసింది మొత్తం కంపెనీని. దాని తర్వాత ఐటీసీ ఎంటర్ అయిపోయింది. మనము ఈ కంపెనీని ఎక్కడి దాకా తీసుకెళ్తామంటే త్రూఅవుట్ ఇండియాలో మనం ఫార్మర్కి మంచి సపోర్ట్ ఇస్తాము. సో ఫార్మర్ని కాపాడుకుంటే భూమిని కాపాడబడుతుంది. కావాలి పార్టిసిపేట్ కావాలంటే ఇక్కడ నేను లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో ఫామ్ ఫిల్ చేయండి. సో అందరికి నమస్కారం అండి, నేను మీ శౌరి. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేస్తున్నాను ఆర్గానిక్ ఫార్మింగ్లో అండ్ ఆర్గానిక్ అనే ఫుడ్ ఇండస్ట్రీలో. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఆర్గానిక్ అనేది ఈ రోజుల్లో న్యాచురల్ ఫుడ్, క్లీన్ ఫుడ్, కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలనేది చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది. ఆ కాన్షియస్ లివింగ్ అంటాం, కాన్షియస్ ఈటింగ్ అంటాం, అదంతా వచ్చేసింది. సో దీనికోసమే మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. సో దీంట్లో భాగంగా తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఎంతో చేసింది. అంటే నేను శౌరి, నేను ఆర్గానిక్ ఫార్మరు. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసమే నా కార్పొరేట్ జాబ్ని వదిలేసి 2018లోనే రిజైన్ చేసి కంప్లీట్గా ఫార్మింగ్ సెక్టార్లో ఉన్నాను. నేను నేషనల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ సెక్టార్లో 2015 నుంచి నా ఫార్మింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నేను ఫార్మర్గా ఉండటం వల్ల ఈ ఫార్మింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, యాక్చువల్ ఎండ్ యూజర్ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, అఫోర్డబుల్గా అంటే అందుబాటు ధరలు ఎలా ఇవ్వాలి, దాని తర్వాత రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు, రైతుకి మనం ఒక ప్రాఫిటబుల్ ప్రైస్ ఎలా ఇవ్వాలి, ప్రాఫిటబుల్ ప్రైస్ ఇస్తే దీన్ని ఇంకా బాగా ఎలా చేయగలుగుతాడు నేషనల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, రైతులు ఎంత బాగా చేస్తే అంత బాగా, ఎంత ఎక్కువ మంది చేస్తే మన ఫుడ్ అఫోర్డబిలిటీ కూడా అంత తగ్గుతుంది, అంటే ఈజీగా మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. సో దీనికోసము నేను ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు తాజావన్ ఆర్గానిక్ ఫామ్ అనేది ఒక స్టేజ్కి వచ్చింది. దానికోసం ఇది మనం కొండాపూర్లో ఒక స్టోర్ రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఒక ఆన్లైన్ స్టోర్ కూడా రన్ చేస్తున్నాము. సో మనం చెప్పుకున్నట్టు అంటే కాన్షియస్నెస్ బాగా పెరిగింది, మంచి ఫుడ్ తినాలి. అంటే నేను కస్టమర్స్ తోటి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటరాక్ట్ అవుతున్నాను కదా. 2015లో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు అసలు ఆర్గానిక్ అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారంటే, అడ్వాన్స్డ్ ప్లానింగ్ అంటే, నేను చాలామంది కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే, అంటే బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఫుడ్ తినాలి, మంచి బేబీస్ రావాలని చెప్పి, దాని తర్వాత బేబీస్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి, ఈ విధంగా అంటే మనము వే ఆఫ్ థింకింగ్, మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది అట్లీస్ట్ కొంతమందిలో. సో దీంట్లో ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఆర్గానిక్ అనే మార్కెట్లోకి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు చూస్తే టాటాస్ కూడా ఎంటర్ అయిపోయింది. ఆర్గానిక్ ఇండియా అనేది 2,000 crores పెట్టి ప్రొక్యూర్ చేసేసింది మొత్తం కంపెనీని. దాని తర్వాత ఐటీసీ ఎంటర్ అయిపోయింది. ఐటీసీ అంటే మీకు ఆశీర్వాద ఇట్లాంటివన్నీ చూస్తారు. అంత పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా 24 Mantra అనే కంపెనీని అక్వైర్ చేసి 500 crores పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక పెద్ద వాళ్ళంతా కూడా దీంట్లో ఎంటర్ అయిపోయారు. సో స్టిల్ ఇది ఇంకా చాలా గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి ఇయర్ 20% గ్రోత్ తోటి ముందుకెళ్తున్న మార్కెట్. సో ఈ మార్కెట్లో మీకు ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే, దీనికి కావాల్సిన నెట్వర్క్, ఫార్మర్స్ మొత్తం సెట్ చేసి పెట్టాను నేను. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మనము ఈ కంపెనీని ఎక్కడి దాకా తీసుకెళ్తామంటే త్రూఅవుట్ ఇండియాలో ప్రతి మేజర్ సిటీలో మన అవుట్లెట్స్ ఉంటాయి, ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి.
అసెట్ లైట్ ఆర్గానిక్ స్టోర్స్ ఉంటే ఇవంతా కూడా డీప్గా నేను 1-on-1 డిస్కస్ చేసి చెప్తాను తర్వాత వచ్చిన వాళ్ళకి. ఇప్పుడే అంతా రివీల్ చేయను. దాని తర్వాత ఇండియా మొత్తంలో కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన ఆన్లైన్ వెబ్సైట్ రెడీగానే ఉంది. ఇది రన్ అవుతుంది. ఇంకా దీన్ని ఇంకా ఫుల్ స్కేల్లో రన్ అవుతుంది ఇండియా మొత్తం. మన ప్రొడక్ట్స్ అంతా కూడా ఇండియా మొత్తం వెళ్తాయి. సో అక్కడ స్కోప్ ఉంది. సో అంటే మార్కెట్ ఆపర్చునిటీ ఎంత ఉంది అంటే జస్ట్ టు సే యాక్చువల్గా కమర్షియల్గా మాట్లాడుతున్నాను అనుకోకూడదు. అంటే ఇన్వెస్టర్కి రావాలి అంటే ఒక ఆపర్చునిటీ కూడా కనిపించాలి. ఇక్కడ చూస్తే మీకు ఒక 2033 వరకు అంటే చాలా రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే బై 2033 వరకు 1 lakh crore మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది ఆర్గానిక్ దాంట్లో. సో ఈ ఆపర్చునిటీని మీరు చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. అంటే మీ పార్టిసిపేషన్ ఫార్మింగ్లో ఉండాలనుకుంటారు. అట్లీస్ట్ ఫార్మింగ్ అనే ఈకో సిస్టంలో నేను ఎక్కడన్నా నాకు ఒక ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో దీంట్లో ఈ మిషన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం ఫార్మర్కి మంచి సపోర్ట్ ఇస్తాము. ఫార్మర్కి మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకు మంచి ప్రోడక్ట్ ఇస్తాడు. ఆ మంచి ప్రొడక్ట్స్ మనకి కన్జ్యూమర్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇవ్వగలుగుతాము. ఇదంతా చేయటం వల్ల ఏమవుతుందంటే మన సాయిల్ అనేది యాక్చువల్గా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారము చాలా కొన్ని ఇయర్స్ నుంచి ఒక 60-70 ఇయర్స్ నుంచి మనము కెమికల్స్ విపరీతంగా వాడటం వల్ల మన సాయిల్స్ అన్నీ డెడ్ అయిపోయినాయి, ఐసీ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. సో ఆ సాయిల్స్ అట్లీస్ట్ ఇప్పుడు రివైవ్ అవుతున్నాయి. సో సాయిల్ డీగ్రేడేషన్ అంటే సాయిల్ని మనం చంపేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనం పంటలు పండించలేము, తినడానికి మనకి తిండి అనేది దొరకదు. సో దీన్ని మనము ఇది ఒక మిషన్. ఈ మిషన్లో మనం అందరం భాగం కావాలి. అందరం భాగం అయితే ఏమవుతుందంటే ఫార్మర్స్కి ఒక ప్రాఫిటబుల్ ఇన్కమ్ లేకపోవటం వల్ల ఫార్మింగ్లో ఎవరు కంటిన్యూ కావట్లేదు. ఆ ఫార్మింగ్లో కంటిన్యూ అవ్వలేకపోవటం వల్ల ఏమవుతుందంటే కెమికల్ షార్ట్ కట్స్ విపరీతంగా కెమికల్స్ వాడుతున్నారు. ఏదో వచ్చిన కాడికి తీసుకుంటున్నారు, అయిన కాడికి చేస్తున్నారు. ముఖ్యంగా వరి ఏదో 2-3 పంటలు వేయడం తప్పించి మిగిలిన చేయట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఒక 100 రూపాయలు మనం కస్టమర్కి ఛార్జ్ చేస్తున్నామంటే కనీసం 60 రూపాయలు మెజారిటీ షేర్ ఫార్మర్కే వెళ్తుంది. ఆ మెజారిటీ షేర్ ఫార్మర్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్ కూడా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ వస్తుంది ఫార్మర్కి. అంటే ఫార్మర్స్కి పెళ్ళి కాని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఫార్మింగ్లో యంగ్ యూత్ అనేవాళ్ళు కంటిన్యూ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం మనం. సో ఫార్మర్ని కాపాడుకుంటే భూమిని కాపాడబడుతుంది. భూమి కాపాడబడితే ఆటోమేటిక్గా నీళ్ళు పొల్యూట్ కావు, మన ఎయిర్ పొల్యూట్ కాదు, మన ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, మంచి గాలి పీల్చుకుంటాము ఈ భూమి మీద. సో ఈ మిషన్లో మీరు కూడా ఒక భాగం కావాలి, పార్టిసిపేట్ కావాలంటే ఇక్కడ నేను లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో ఫామ్ ఫిల్ చేయండి. సో కొంతమందికి మాత్రమే మేము ఫండ్ రైజ్ అయిపోతున్నాం. కొంతమంది దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 50 lakhs to 60 lakhs వరకు మేము రైజ్ అయిపోతున్నాము. కొంచెం ఈక్విటీ షేర్ ఇచ్చి రైజ్ అయిపోతున్నాము. సో మీరందరూ ఫార్చునేట్ ఏంటంటే దీంట్లో ఇనిషియల్ ఇన్వెస్టర్స్ అంటారు ఫౌండింగ్ స్టేజ్లో, వాళ్ళందరికీ ఎట్లా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అంతా కూడా ఒక 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళకి వాల్యుయేషన్స్ ఎట్లా వస్తాయి అనేది 1-on-1 అందరితోటి అంటే మేము మొత్తం స్క్రూటినీ చేసిన తర్వాత కొంతమందిని ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళకి మాత్రం ఈ రివీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.